ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 14:14. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావం వానికే సంతోషమిచ్చును. సామెతలు 14:14. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనము వెనకకు దిగజారిన మరుక్షణంలోనే సాతానుడు వాని తలంపులు మనలో పెడతాడు. తన తలంపులు మనలను దారి మళ్లించడానికి సాతానుడు మనము దిగజారిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. వెనకకు జారిన వారితో నుండుట అపాయకరము. దేవుని బిడ్డల సమక్షంలో మాత్రమే వారు సరిదిద్దబడతారు. సాధారణంగా వారు నిజమైన దేవుని బిడ్డలలో అనేకమైన తప్పులు చూస్తారు. ఒక మంచి వ్యక్తి తనలో తాను తృప్తిని కలిగి ఉంటాడు. నువ్వు దేవునితో సరిగ్గా ఉన్నప్పుడు నీవు తృప్తి పడతావు. దేవుని వాక్యముతో సంతోషించి స్థాన బలిని కలిగి ఉంటాము. దేవుని బిడ్డలతో నీవు సంతోషంగా ఉంటావు. దేవుని వాక్యానుసారంగా సరిదిద్దుకున్న హృదయము ఉంటే నీవు అత్యధికమైన సంతృప్తిని కలిగి తృప్తి పొందుతావు. అదే పరలోకం. దేవుడు తన ప్రేమను బట్టి పరలోకం కొరకు నన్ను చేశాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు సంతృప్తి చెందుతావు. ప్రజలందరిలోనూ దుర్మార్గుల్లో సైతం దేవుని కొరకైన ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే మనం అలా చేయబడ్డాం. మనం దేవుని కొరకు చేయబడ్డాం. నీవు మొదటిగా దేవుని నీతిని వెతికినట్లయితే నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. దేవునిని సేవించినటువంటి దేశాలు నాశనం అయిపోతాయి. దేవుడు ఎల్లప్పుడూ ముందస్తుగానే భవిష్యత్తును ఆలోచిస్తాడు. ఇతరుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండే ఆత్మను ఆయన మనకి ఇచ్చాడు. మన మనస్సాక్షి మనను గురించి ఇప్పుడు కూడా మన మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. ఒకవేళ మనం భక్తి విడిచిపెడితే అది మనకు వెక్కసమైన జీవితం అయిపోద్ది, పాడైపోతాం. అదే మంచి స్వభావం అయితే భక్తిలో అది మనకు తృప్తినిచ్చిద్ది. మంచి స్వభావం కలిగి తృప్తినివ్వబడినటువంటి స్వభావంతో దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ప్రభా మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ప్రభా, ఈ నెలంతా మే మాసం అంతా కాపాడి జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీ నామానికి స్తుతులు తెలియచేస్తున్నాం. ఈ నెల ఆఖరిలోనికి మమ్మల్ని నడిపించారు ప్రభా, నీకు వందనాలు. ఈ నెలంతా కూడా కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ నెలలో మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. నేను భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమవుతాయని, మంచి వాని స్వభావం వానికి సంతోషం ఇచ్చేదని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభా, క్రైస్తవ జీవితంలో నేను ఏ ఒక్కరు భక్తి విడిచినటువంటి వ్యక్తులుగా ఉండకోకుండా సహాయం చేయండి. విశ్వాసంలో కానీ, ప్రార్థన కానీ, దేవునితో సహవాసం కానీ, దేవునితో సంబంధాలు కానీ విడిచిపెట్టకుండా సహాయం చేయండి. ఆ విధమైనటువంటి స్థితులలో కూడా కృప చూపించండి. నేను భక్తి కలిగినటువంటి వ్యక్తికి సంతోషం ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో సంతోషం దయచేయండి. ఈరోజు జరగబోతున్న పరిచర్యలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, ప్రభానైనా ఈ దినపు ప్రయాణాలు, నేను పిల్లల యొక్క చదువులు, భవిష్యత్తు, స్కూల్ జాయినింగ్స్ అన్నింటిలో కూడా మీ కృప చూపించి ఏదైనా దీవులతో నింపమని, వాతావరణాన్ని అనుకూలపరచమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.